హాయ్ గైస్, కుకీ సుబ్రహ్మణ్య సర్ప సంస్కార పూజ పార్ట్ 2 వీడియో ఇది. ఈ సర్ప సంస్కార పూజ 2 days ఉంటుంది. ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి కుమారధార నదికి వెళ్ళి స్నానం చేయాలి. ఈ కుమారధార నదిలో ఫిషెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి ఫెసిలిటీ ఉంది. ఈ కుమారధార నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది, చాలా మంచిదని చెప్తారు. స్నానం అయ్యాక రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. ఈ ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ పక్కనే సర్ప సంస్కార యాగశాల ఉంటుంది. ఫస్ట్ డే పూజకి 8:30కి అంతా రమ్మంటారు. టికెట్ కౌంటర్ దగ్గర ఇచ్చిన టోకెన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మనం వెళ్ళి కూర్చోవాలి. మొదటగా పూజారి దగ్గర సంకల్పం చెప్పిస్తారు. మన పేరు, నక్షత్రం, గోత్రం అంతా చెప్పాలి. ఈ పూజకి 4 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు. అలాగే అన్నదానం కూడా 4 మాత్రమే అలో చేస్తారు. ఈ సర్ప సంస్కార యాగశాల దగ్గర చాలా పార్క్ ఏరియా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీనరీతో. ఎగ్జాక్ట్గా 8:30కి మాత్రమే అలో చేస్తారు సర్ప సంస్కార పూజ యాగశాలలో. ఎందుకంటే సెకండ్ డే పూజ కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళకి అయిన వెంటనే క్లీన్ చేసి ఫస్ట్ డే పూజకి రెడీ చేస్తారు. ఒక్కొక్క టోకెన్కి ఒక్కొక్క పూజారిని అలొకేట్ చేసి ఉంటారు. ఈ పూజకి గోధుమలతో చేసిన 2 సర్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా పూజ సామాగ్రి అంతా పెట్టుంటారు. మాకైతే నార్త్ ఇండియన్ పూజారిగా వచ్చారు. క్రౌడ్ ఎక్కువ వలన వాళ్ళు ఏమీ చేంజ్ చేయలేదు. నార్మల్గా అయితే ఏ లాంగ్వేజ్ వాళ్ళని అలొకేట్ చేస్తారంట. లైక్ తెలుగు వాళ్ళకి తెలుగు, కన్నడ వాళ్ళకి కన్నడ అలాగా. బట్ అప్పుడు కార్తీక మాసం టైంలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ ఎక్కువ కాబట్టి అలా చేంజ్ ఏం చేయలేదు. బట్ తెలుగు పూజారిని తీసుకొచ్చి మాకు ఏమేమి చెప్పాలో మెయిన్ ఇంపార్టెంట్ అవి చెప్పించారు. మనకి పూజ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన్నడ, తెలుగు లాంగ్వేజెస్లో చెప్తారు. ఈ సర్ప సంస్కార పూజ ఎందుకంటే మనకి కానీ, మన పెద్దవాళ్ళకి కానీ, మన వంశానికి చెందిన పూర్వీకులకు కానీ సర్పదోషం ఉంటే ఈ పూజ చేస్తారు. ఈ పూజకి అక్కడ 2 సర్పాలు ఉంటాయి కదా, గోధుమలతో చేసిన 2 సర్పాల్లో ఒక సర్పంకి ప్రాణం పోస్తారు, ఇంకొక సర్పానికి ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన సర్పానికి హోమం చేసి బయట చెట్టు దగ్గర, బావి దగ్గర వేస్తారు. ఈ పూజ మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 11:30 అట్లా అవుతుంది. పూజ అయ్యాక అగైన్ కుమారధార నదికి వెళ్ళి స్నానం చేసి హెడ్ బాత్ చేయాలి. మొత్తం తలస్నానం చేసి రావాలి. వచ్చి మధ్యాహ్నం భోజనం చేయాలి. ఇక్కడే ఇస్తారు, పక్కనే అన్నదానం చేస్తారు టెంపుల్ వాళ్ళే. మనం బయట ఫుడ్ ఏం తినకూడదు. ఈ 2 days ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రసాదం మాత్రమే తినాలి. కుమారధార నదిలోనే చేయాలని ఏం లేదు. ఒక్క పూట చేస్తే చాలు. మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ చేయకుండా ఉంటే ఆఫ్టర్నూన్ ఈ పూజ అయ్యాక వెళ్ళి చేయాలి. ఇలా రూమ్కి వెళ్ళి తలస్నానం చేసుకొని భోజనం కోసం రావాలి. ఇక్కడ పక్కనే సర్ప సంస్కార పూజ పక్కనే అన్నప్రసాద బిల్డింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి భోజనంకి 12:30కి స్టార్ట్ అవుతుంది భోజనం. అన్నదానంలో ఏం పెడతారంటే అన్నము, రసము, ఏదైనా ఒక కర్రీ, సాంబారు, మజ్జిగ ఉంటుంది. ఈ 2 days వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ ఏం తీసుకోకూడదు. మీకు ఏమైనా తినాలి అనిపిస్తే జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. బయట నుంచి ఇంకేం తీసుకోకూడదు. ఫస్ట్ డే పూజ అన్నదానం అయ్యాక ఆఫ్టర్నూన్ నుంచి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ డే ఈవినింగ్ 6:30కి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ ప్రదక్షిణలు చేయాలి. టెంపుల్ బయట నుంచి జస్ట్ టెంపుల్ బయట నుంచి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకూడదు ఫస్ట్ డే. ఈ 2 టెంపుల్ ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యాక అగైన్ అన్నదానంకి వెళ్ళాలి. 7 o'clockకి ఓపెన్ చేస్తారు. సేమ్ బిల్డింగే ఆఫ్టర్నూన్ చేశారు కదా అన్నదానం, సేమ్ అదే బిల్డింగ్కి వెళ్ళాల్సి వస్తుంది డిన్నర్కి కూడా. అదే డిన్నర్కి గోధుమ రవ్వ ఉప్మా,
అండ్ అటుకులు పెరుగు వేస్తారు. టీ కాఫీ పాలు కూడా ఇస్తారు. డిన్నర్ అయ్యాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డే అంటే సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి షార్ప్ 5:30కి అంతా పూజకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు 5:30కి అంతా పూజ స్టార్ట్ చేసేస్తారు. మనకి ఫస్ట్ డే వచ్చిన పూజారే సెకండ్ డే కూడా వస్తారు. సెకండ్ డే పూజ మార్నింగ్ 5:30 నుంచి 8 o'clock అంతా అయిపోతుంది. పూజ అయ్యాక 9 మంది బాలబ్రాహ్మణులు వస్తారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 10 రూపీ పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. మనకి పూజ చేసిన పూజారి విభూది ప్రసాదం ఇస్తారు. అది 12 days మనం ఇంటికి వెళ్ళి బొట్టుగా పెట్టుకొని అదే నైవేద్యంగా స్వీకరించాలి, తినాలి. అండ్ ఈ 12 days పాటు మనం ఏమీ నాన్ వెజ్ తినకూడదు. పెద్ద పూజారి దగ్గర వెళ్ళి మన కోరిక చెప్పి ఆశీర్వాదం తీసుకోవాలి. దాని తర్వాత బయట గోమాత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. దాని తర్వాత అన్నదానం బిల్డింగ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వెళ్ళి తినచ్చు. సేమ్ గోధుమ రవ్వ ఉప్మా, అటుకులు, పెరుగు, మార్నింగ్ టీ కాఫీ పాలు అన్నీ ఇస్తారు. తర్వాత 10-10:30కి వెళ్ళి మెయిన్ టెంపుల్ కొక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ పెద్దగుడి టెంపుల్ దర్శనం చేసుకోవాలి. 11:30కి నాగప్రతిష్ఠ పూజ ఉంటుంది. అది 12కి అంతా అయిపోతుంది. దాని తర్వాత ప్రసాదం అంతా ఇస్తారు. ప్రసాదంగా టెంకాయ ఇస్తారు. అది ఇంట్లో పూజ చేసుకొని కొట్టుకొని మనం దాంతో ఏదైనా స్వీట్ చేసుకొని తినాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలి, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. అండ్ ఈ 12 days నాన్ వెజ్ తినకుండా వాళ్ళు ఇచ్చిన విభూతి ప్రసాదం బొట్టు పెట్టుకోవాలి. అండ్ మనం తినాలి కూడా విభూతిని. అలా 12 days ఉండాల్సి వస్తుంది. అంతే అండి, కుక్కీ నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.